వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో అభ్యర్థులను ప్రకటించడానికి జగన్మోహన్ రెడ్డి భయపడ్డా? 2024 ఎన్నికలను ఎదుర్కోవడానికి వైసీపీ వెనకడుగు వేస్తుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 175 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దఫదఫాలుగా అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా తీవ్ర కసరత్తు చేయటమే కాకుండా పట్టుమని 10 మందిని కూడా ప్రకటించలేని స్థాయికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ఎస్ ఇప్పుడు తాజాగా వైసీపీ 4వ అభ్యర్థుల జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే 3 అభ్యర్థుల జాబితాలను మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా 9 మందిని మార్పులు చేర్పులు చేస్తూ అందులో ఒక లోక్సభతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు మార్పులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి అయితే తాజాగా 4వ విడత ఇచ్చారు. వాస్తవానికి ఈ 4వ విడతతో దాదాపుగా మొత్తం కొలిక్కి వస్తుంది అని చెప్పి అందరూ భావించారు. కానీ అవ్వలేదు. కేవలం పట్టుమని 10 మందిని కూడా ప్రకటించే సాహసం జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు. ఎందుకనంటే ఇంకా పూర్తి స్థాయిలో బుజ్జగింపులు సంప్రదింపులు జరగలేదు. అసంతృప్తులను చల్లాబర్చేందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. వారిని బుజ్జగించకుండా టికెట్ అనౌన్స్ చేస్తే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. అనౌన్స్ చేసిన తర్వాత కనీసం వాళ్ళు బుజ్జగించడానికి పిలిచినా రావటం లేదనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి టికెట్లను అయితే ప్రకటించేందుకు భయపడుతున్నాడు. పూర్తి స్థాయిలో వారితో మాట్లాడిన తరువాత మాత్రమే ప్రకటిస్తున్నాడు. ఇప్పటి వరకు 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు అలాగే 3 పార్లమెంటు నియోజకవర్గాలకు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే అభ్యర్థులు మార్చడం జరిగింది. ఇప్పటి వరకు 37 మందిని జగన్మోహన్ రెడ్డి తిరస్కరించాడు. సో దాదాపుగా 37 మంది సిట్టింగ్లను జగన్మోహన్ రెడ్డి అయితే పక్కన పెట్టాడు. ఇందులో చాలామంది టీడీపీ జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అనుకోండి. మరి కొంతమంది కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్నారు ఏది షర్మిల వచ్చిన నేపథ్యంలో. సో మొత్తంగా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను కూడా బలంగా ప్రకటించలేని పరిస్థితి. ఒకానొక దశలో జగన్మోహన్ రెడ్డి గీసిందే గీత చెప్పిందే వేదం అని చెప్పి ఆ పార్టీ నేతలందరూ కూడా భావించారు. కానీ ఈరోజు పరిస్థితులు పూర్తిగా మారాయి. ముఖ్యంగా ఆ దళిత ఎమ్మెల్యేల పైన ఏదైతే జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు చేస్తున్నాడో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మార్చిన మొత్తంలో కూడా దళితులు బీసీలే ఉన్నారు తప్ప ఓసీలు కేవలం ఒకరిద్దరు మాత్రమే ఇప్పటి వరకు ఉన్నారు. అందులోనూ రెడ్లు కేవలం ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలనే మారుస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల మీదే తన ప్రతాపం చూపిస్తున్నాడు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగిన వారికి అలాగే ఆ జగన్మోహన్ రెడ్డికి గతంలో ఏదైనా విమర్శలు చేసిన వారికి మాట తూలిన వారందరికీ కూడా ఇప్పుడు దాదాపుగా టికెట్లు అయితే నిరాకరించినట్టుగా కనపడుతుంది. అందులో జొన్నలగడ్డ పద్మావతి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి మొన్నటి వరకు కూడా జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఉంటుంది అనుకున్నారు. బట్ ఎప్పుడైతే మా నియోజకవర్గానికి నీళ్లు రావటం లేదు మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఒక వ్యాఖ్య చేసిందో దాంతో ఆవిడనైతే పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఇలాగా అనేక మందికి జగన్మోహన్ రెడ్డి అయితే హ్యాండ్ ఇచ్చాడు. తాజాగా 9 మందితో ఒక లిస్టు విడుదల చేశాడు. ఇందులో కూడా తీవ్ర అసంతృప్తులోనే మళ్ళీ వాళ్ళని బొజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇంకా 2 జాబితాలు నెక్స్ట్ జాబితాలో కూడా పూర్తయ్యే పరిస్థితి అయితే కనపడటం లేదు. ఇంకొక 2 జాబితాలతో ఈ జనవరి నెలాఖరు నాటికైతే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. అయితే ఈ బయటికి వెళ్ళిపోయే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా అనేక మంది వెళ్ళిపోవడం జరిగింది. కాపు నేతలు కానివ్వండి, బీసీ నేతలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడు, ఆ పార్టీలో మాకు గౌరవం దక్కలేదని చెప్పి ఒక్కొక్కరుగా బయటికి రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా వైసీపీకి మింగుడు పడని అంశాలుగా మారాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి తాజాగా విడుదల చేసిన జాబితా పాటు అసలు జగన్మోహన్ రెడ్డి భయం ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. జగన్ జంకు అభ్యర్థులను ప్రకటించడానికే జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేస్తే మరి అసలు యుద్ధం 2024 ఇంకొక 2 నెలల్లో రాబోతుంది. మరి అసలు యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోగలడా? అసలు యుద్ధానికి సైన్యాన్నే సిద్ధం చేయలేని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రతిపక్షాలతో యుద్ధం చేస్తాడు? ఆల్రెడీ ప్రతిపక్షాలు ఒకే మాట ఒకే బాటలాగా కలిసికట్టుగా ప్రజల్లోకి చొచ్చుకుని పోతున్నాయి. ఒక పక్క సొంత పార్టీలో అసంతృప్తులు, మరో పక్క ప్రజల్లో వ్యతిరేకత. ఇలాంటి నేపథ్యంలో అభ్యర్థులను కూడా ప్రకటించలేని జగన్మోహన్ రెడ్డి అంటే యుద్ధానికి సైన్యాన్ని కూడా సిద్ధం చేయలేని జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలను ఢీకొంటాడంటే ఖచ్చితంగా బొక్కబోరలాగా పట్టడం ఖాయం. ఎప్పుడైతే సైన్యం సక్రమంగా లేకుండా యుద్ధానికి వెళ్తామో బలమైన సైన్యం లేకుండా అసంతృప్తి ఉన్న సైన్యం కానివ్వండి, అనుమానాలు ఉన్న సైన్యం కానివ్వండి ఉన్నారో అప్పుడు ఖచ్చితంగా యుద్ధంలో ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. ఒక రకంగా సీనియర్లు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు, వారితో పెట్టుకుంటే నష్టమేనని చెప్పి ఎవరైతే జూనియర్లు లేదా ఫ్రెషర్స్ ఉంటారో వారిని తీసుకొచ్చి సీట్లు ఇస్తే కొంత ధైర్యంగా ఉంటారనే భావన జగన్మోహన్ రెడ్డిలోకి వచ్చిందంటే సీనియర్లకు విషయం అర్థమైపోయింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ చాప చుట్టేయటం ఖాయం. కాబట్టి ఇది మునిగిపోయే నావ కాబట్టి వాళ్ళు ముందుగానే తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చేస్తున్నారు. అయితే కొంతమంది ఇంకా జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్మే కొంతమందిని తీసుకొచ్చి పోటీలో నిలబెడితే అంటే ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఉత్సాహంగా యాక్టివ్గా పనిచేస్తాడు, భయం అనేది ఉండదనే ఒక ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ ప్రయత్నాలు కూడా దాదాపుగా బెడిసి కొడుతున్నాయి. అందుకనే 9 మందిని ప్రకటించడానికి జగన్మోహన్ రెడ్డికి ఇన్ని రోజులు పట్టింది. 3వ జాబితా నుంచి 4వ జాబితాకి రావడానికి దాదాపు 10 రోజుల సమయం 9 మందిని ప్రకటించడానికి పట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ఎంపికలో కూడా పూర్తిగా విఫలమయ్యాడని చెప్పి అయితే మనకు అర్థమవుతుంది. ఇక చూడండి, జగన్ జంకు 4వ జాబితాలో కేవలం 9 స్థానాలకే పరిమితం. ఇంకా ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ఇంకా స్పష్టత రాలా, ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో కానివ్వండి, నెల్లూరు కర్నూలు ఈ జిల్లాల్లో ఆల్రెడీ కంచుకోటలు బద్దలవుతున్నాయి. ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో కంచుకోటలు ఆల్రెడీ పెద్దారెడ్డిగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా దాదాపుగా పార్టీ నుంచి అవుటు. జగన్మోహన్ రెడ్డికి అప్పుడే అయిపోయింది. గతంలో ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డి కానివ్వండి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చేశారు అక్కడ. దాంతోపాటు ఇప్పుడు మహిదర్ రెడ్డి లాంటి కొంతమంది హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. దాదాపుగా నెల్లూరు అంతా కూడా క్లీన్షిప్ అయిపోయింది. ఇక ప్రకాశం జిల్లాలో కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని చెప్పి సర్వేలు కూడా చెబుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అభ్యర్థులను ప్రకటించే సాహసం చేయలేదు. ఇక మార్పుల ప్రక్రియ ఎన్నికల దాకా కొనసాగే అవకాశం వైసీపీ శ్రేణుల్లో గందరగోళం. సో జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడ్డాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ మార్పుల ప్రక్రియ ఎన్నికల దాకా సాగే అవకాశం అంట. ఎందుకనంటే దీంట్లో 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికిప్పుడు ఉన్న అభ్యర్థులందరినీ ప్రకటించే దమ్ము ధైర్యం లేనే లేదు. అసలు అభ్యర్థులు కూడా లేరు. ఒక వాస్తవంగా చెప్పాలంటే సిట్టింగ్లను మినహాయిస్తే కొత్తగా వచ్చే అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డికి దొరకటం కష్టం. ఆయన ప్రకటించిన సంగతి కాసేపు పక్కన పెడదాం, దొరకటమే కష్టంగా మారింది. సో అది రెండో విషయం ఏంటంటే, ఇప్పటికిప్పుడుగానా కొత్త అభ్యర్థులను ప్రకటిస్తే ఆల్రెడీ ఎవరికైతే హ్యాండ్ ఇచ్చారో వాళ్ళంతా పార్టీలు మారితే అది జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదంగా మారుతుంది. కాబట్టి ఎన్నికల చివరి వరకు సాగదీసి పక్క పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తరువాత మనం ప్రకటిస్తే పార్టీలు మారే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆశావాహులు ఇప్పుడే పార్టీ మారుతారు జగన్మోహన్ రెడ్డి. అందుకని పక్క పార్టీలు ఆల్రెడీ టికెట్లు ఇచ్చేసి ఉంటే మారినా ఉపయోగం ఉండదు. కాబట్టి పార్టీలోనే ఉంటారు ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి అయితే సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అన్నిటికీ మించి భయం, జగన్మోహన్ రెడ్డిలో ఈ జంకు భయం అనేది చాలా ఎక్కువగా ఉంది. అభ్యర్థులను నిలబెట్టడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడని చెప్పొచ్చు. 4వ జాబితాలో దాదాపు అన్ని స్థానాలకు ఇన్ఛార్జీలను ఖరారు చేస్తారని అంతా ఊహించారు. దీనికి భిన్నంగా కేవలం 9 మందికే పరిమితమయ్యారు. ఇప్పటిదాకా చేపట్టిన మార్పులు బదిలీలు శాశ్వతం కాదు. ఎన్నికల దాకా దీని ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగించే అవకాశం ఉంది. వాస్తవానికి ఇప్పుడు ప్రకటించినవి కూడా చివరిదాకా చెప్పలేం. మళ్ళీ ప్రకటించిన తర్వాత కూడా అటుదిట్టు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సీనియర్లు నియోజకవర్గాలపై కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. కొత్త వాళ్ళకైతే విశ్వాసంగా ఉంటారనే ఉద్దేశంతో సీనియర్లకు జగన్ చెక్కి పెడుతున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో పార్టీకి నష్టం జరగకుండా తంతు పూర్తి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి విధానం. సో సీనియర్లు వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుందో రాజకీయ అనుభవం ఉంది, 4-5 సార్లు పోటీ చేసిన వాళ్ళు, ప్రజల నాడిని పసిగట్టగలిగిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి వాళ్ళంతా పక్కకు తప్పుకునే పరిస్థితి, ఇది మునిగిపోయే నావని. సో కాబట్టి సీనియర్లు అయితే భయపడుతున్నారు, వాళ్ళకి విషయం తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఓడిపోతామని తెలిస్తే ఎవడు మాత్రం పోటీ చేస్తాడు, గెలుస్తామని నమ్మకంతోనే పోటీ చేస్తారు. బట్ సీనియర్లు ముందుకు రావడం లేదని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కొత్త వారిని అవకాశాలు ఇచ్చి వారిని నిలబెడితే, కొద్ది ఆర్థిక బలం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నిలబెడితే వాళ్ళు ధైర్యంగా ఉంటారనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కొత్త వాళ్ళకైతే అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తాజాగా మార్చిన 9 నియోజకవర్గాలకు సంబంధించిన వివరాలను ఒకసారి చూద్దాం. తాజాగా ఇది 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన 4వ జాబితాను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇందులో ప్రధానంగా ఒక ఎంపీ స్థానంతో పాటు మిగిలిన అసెంబ్లీ స్థానాలకైతే మార్పులు చేశారు. ఇక చిత్తూరు ఎంపీగా ఈసారి నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రిని అయితే నారాయణ స్వామిని అయితే ఈసారి చిత్తూరు ఎంపీగా పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జీడి నెల్లూరు వచ్చేటప్పటికి రెడ్డప్ప, అలాగే సింగనమల, ఎవరైతే జొన్నలగడ్డ పద్మావతి మొన్న మా కాన్స్టిట్యున్సీకి నీళ్ళు ఇవ్వటం లేదు, గత 5 ఏళ్లుగా పోరాడుతున్నా మాకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి కొంత పెద్దిరెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. సో పెద్దిరెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం అంటే దాదాపు జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమానం. ఈ నేపథ్యంలో ఆవిడకైతే టికెట్ నిరాకరించారు. ఆ పద్మావతి, జొన్నలగడ్డ పద్మావతి ఆ స్థానంలో ప్రస్తుతానికైతే వీరాంజనేయులకి ఇచ్చారు. నందికొట్కూరు ఆర్థర్ స్థానంలోనైతే ఇప్పుడు కొత్తగా డాక్టర్ సుధీర్ దారాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరైతే బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి మొదటి నుంచి పట్టుబడుతున్నాడో ఆర్థర్కు టికెట్ ఇవ్వద్దు, ఆర్థర్కు కన్నా టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము పనిచేయమని చెప్పి ఏదైతే బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి జగన్ రెడ్డిని బెదిరించే ప్రయత్నం చేశాడు, ఆ బెదిరింపులకు జగన్ రెడ్డి అయితే కొద్దిగా లొంగినట్టుగా కనపడుతుంది. పంతం నెగ్గించుకున్నాడు. ఒక రకంగా ఏంటంటే దళితుల మీద రెడ్ల పంతం నెగ్గిందని చెప్పొచ్చు. సిద్ధార్థ రెడ్డి, బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆర్థర్ మీద మొదటి 5 ఏళ్ల నుంచి పెత్తనం సాగిస్తూనే ఉన్నాడు. అనేక సందర్భాలు ఇది రుజువైంది కూడా. ఈ నేపథ్యంలో మరొకసారి తన పైచేయి సాధించాడు. అభ్యర్థిని మార్పించడంలో బైరెడ్డి అయితే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక తిరువూరు వచ్చేటప్పటికి నలగట్ల స్వామిదాస్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక మడకశిర లక్కప్ప, అలాగే కొవ్వూరు తలారి వెంకట్రావు,
గోపాలపురంలో ఉన్నటువంటి తలారి వెంకట్రావుని ఈసారి కొవ్వూరుకు మార్చారు. గతంలో కొవ్వూరు నుంచి పోటీ చేసినటువంటి తానేటి వనితని ఇప్పుడు గోపాలపురానికి మార్చారు. సో హోంమంత్రి అయినటువంటి తానేటి వనిత మీద కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. సో ఒకవేళ ఇప్పుడు కనుక కొవ్వూరు నుంచి పోటీ చేస్తే తానేటి వనిత గెలుపు కష్టం కాబట్టి ఆ వ్యతిరేకతను తగ్గించే ఉద్దేశంతోనే ఆ పక్కపక్క కాన్స్టిట్యున్సీలే, జస్ట్ బోర్డర్ మాత్రమే గ్యాప్ ఉంటుంది కొద్దిగా, పక్కపక్క కాన్స్టిట్యున్సీలే. సో కాబట్టి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మార్చారు. కానీ వాస్తవానికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రెండు నియోజకవర్గాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావం పక్క నియోజకవర్గం మీద ఉంటుంది. ఇప్పుడు గోపాలపురంలో ఉన్న వ్యతిరేకత ఆ కొవ్వూరు మీద ఉంటుంది, అలాగే కొవ్వూరు మీద ఉన్న వ్యతిరేకత గోపాలపురం మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో మరి జగన్మోహన్ రెడ్డి అయితే పక్కపక్కనే మార్చాడు. కానీ ఇప్పుడున్న సర్వేల ప్రకారం ఈ రెండు కాన్స్టిట్యున్సీలు కూడా వైసీపీ గెలవడం కష్టమే. అటు కొవ్వూరు కానివ్వండి, ఇటు గోపాలపురం కానివ్వండి. గోపాలపురం అనేది ఆల్రెడీ టీడీపీకి కంచుకోట. సరే మొన్న మాత్రం గెలిచినప్పటికీ కూడా ఎన్టీ రామారావు టైం నుంచి కూడా గోపాలపురం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. సో అలాంటి ప్రాంతం నుంచి అయితే ప్రస్తుతానికి తానేటి వనితను అయితే దింపడం జరిగింది. కేవలం కొవ్వూరులో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఇప్పుడు గోపాలపురానికి వనితను అయితే తీసుకొచ్చారు. ఇక ఆ కనిగిరి బుర్రా మధుసూదన్కి అయితే హ్యాండ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్లేస్లో నారాయణ యాదవ్ని అయితే తీసుకురావడం జరిగింది. దీంతో బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గం అయితే తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తుంది. మరి పార్టీలో ఉంటాడా లేదా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాడా అనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా సో ఈ మొత్తానికి దాదాపుగా 8 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంటు స్థానానికి జగన్మోహన్ రెడ్డికి 4వ జాబితాలో ఇచ్చాడు. పట్టుమని 10 మందిని కూడా ప్రకటించలేకపోయాడు. మొత్తంగా 68 మందిని ఇప్పటివరకు అసెంబ్లీలకు మారిస్తే 3 మాత్రం పార్లమెంటుకు మార్చారు. 37 మందికి ఇప్పటివరకు టికెట్ నిరాకరించడం అయితే పూర్తిగా జరిగింది. ఏది ఏమైనప్పటికీ వైసీపీలో ఉన్నటువంటి ఈ అసంతృప్తులు అనేవి జగన్మోహన్ రెడ్డిని వెనక్కి లాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థులను ప్రకటించాలన్న భయపడే పరిస్థితి ఉందనే మాట మాత్రం వాస్తవం. చూడాలి మరి ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్ని జాబితాలు విడుదల చేస్తాడు, మరింతమందికి సిట్టింగ్లకు హ్యాండ్ ఇస్తాడనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.